పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రప నరుకుతామంటే ఒక్కొక్కరిని మక్కలు ఎరగ తీసుకొడతా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నేతల్ని ఉద్దేశించి ఆ పార్టీ అధినేతలను ఉద్దేశించి మరి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు సంచలనంగా మరి ఒకసారి కనుక చూస్తే పల్నాడు జిల్లా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తల్లలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శన చేశారు. అయితే వైసీపీ ఏమంటుంది, ఆ ఫ్లెక్సీలు ప్రదర్శన చేసినటువంటి ఒక వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదే తెలుగుదేశం సభ్యత్వం ఉందా, జనసేన సభ్యత్వం ఉందా, వైసీపీ సభ్యత్వం ఉందా పక్కన పెడితే మరి సాక్షాత్తు పార్టీ అధినేత వస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త చనిపోతే పరామర్శకి సంవత్సరం తర్వాత పరామర్శకి ఆయన విగ్రహం ఆవిష్కరణకే పల్నాడు జిల్లా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో ఈ విధమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు వాటిల్ని నిలువరించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఉంది. అంతేగాని ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదంటే అతను సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించి ఒక్కొక్కరు నరుకుతామని రప్ప నరుకుతాం నా కొడకల్లారని ఇంకొక అతను అంటే మానసిక ఉన్మాదుల్లా కొంతమంది మారిపోయి ఏదో